థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇక నక్సల్స్ అరెస్ట్ ఏపీలో ఈ కలకలం ఏంటి, ఎందుకు ఏపీని ఎంచుకున్నారు, నక్సల్స్ అసలు ఏపీ ఎలా వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎలాంటి ప్రతిఘటన లేకుండా పోలీసులకి ఎలా దొరికిపోయారు, ఎందుకంటే చాలా ఒకళ్ళిద్దరూ ఉంటేనే అక్కడ సెంటరింగ్ ఉంటుంది, అలాంటిది 28 మంది ఉంటే సెంటరింగ్ లేకపోవడం కానీ, ఆర్ ఏలూరులో ఇంకొక 11 మంది, అక్కడ కూడా ఇలాగే ఒక ఐసోలేటెడ్ హౌస్లో వాళ్ళు ఉండడం, ఈ రెండు కాకుండా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్, ఏకంగా అక్కడ హిడ్మానే ఉన్నాడు. హిడ్మా అంటే మావోయిస్ట్ పార్టీ ఆర్మీ చీఫ్ కమాండ్. సో అతను చాలా చాలా నొటోరియస్ అండ్ ఎఫిషియంట్ వ్యూహకర్త అతను ఉన్నాడు. మరి అతని స్క్వాడ్ చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపు 30 మంది ఉంటారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ యొక్క స్క్వాడ్. ఆ చీఫ్ ఎక్కడికి వెళ్ళినా 30 మందితో వెళ్తాడు. అఫ్కోర్స్ ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో చాలామంది ఎన్కౌంటర్స్లో చనిపోయి ఉండొచ్చు, చాలామంది సరెండర్ అయి ఉండవచ్చు. కాబట్టి అంత స్క్వాడ్ని హిడ్మా మెయింటైన్ చేస్తున్నాడా లేదా, అలాగే ఉన్న 4-5గురితోనే ఇంకో వేరే ప్రాంతానికి షెల్టర్ కోసం వెళుతున్న క్రమంలో పోలీసులతో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు, ఎన్కౌంటర్ జరిగిందా, ఇంకా వేరే వేరే కారణాలు ఏమన్నానా, ఇదొకటి. రెండోది ఇంకొకటి, ఇందాక నేను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారిని అడిగిన క్వశ్చనే, దేవ్జీ మావోయిస్ట్ పార్టీ చీఫ్, ఈ దేవ్జీ ఆయన బాడీ గార్డ్స్ మొత్తం ఇప్పుడు విజయవాడలో అరెస్ట్ అయిన వాళ్ళలో ఉన్నారు 9 మంది బాడీ గార్డ్స్. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన బాడీ గార్డ్స్గా వీళ్ళే ఉంటారు. మరి బాడీ గార్డ్స్ ఇక్కడ అరెస్ట్ అయితే బాడీ ఎక్కడ ఉంది? బాడీ మీన్స్ పర్సన్, ఆ నాయకుడు, వాళ్ళ నాయకుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే నాయకుడు లేకుండా బాడీ గార్డ్స్ ఏం చేస్తారు? సింపుల్ క్వశ్చన్. సో అతను ఎక్కడున్నాడు? వాళ్ళని ఇక్కడ పెట్టి అతను ఏదన్నా హైడ్ అయ్యాడా, లేకపోతే పోలీసులు రాకని తెలుసుకునే ముందే అతను తప్పించుకోగలిగాడా? అతను తప్పించుకుంటే వీళ్ళు ఎందుకు తప్పించుకోలేకపోయారు? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎనీవే వీటన్నిటికీ త్వరలో సమాధానాలు వస్తాయి. కానీ దేవ్జీ ఎక్కడున్నాడు? ఇప్పుడు మారేడుమిల్లిలో హిడ్మా జరిగిన ఎన్కౌంటర్ ఏదైతుందో అక్కడ ఇంకొక 5గురు తప్పించుకున్నారు అని పోలీసులు చెప్తున్నారు. మేబీ ఆ 5గురిలో దేవ్జీ కూడా ఉన్నాడా? ఇంకొక వెర్షన్ వస్తుంది, అది పోలీసులు వేరే చోట పట్టుకెళ్ళి అక్కడ కాల్చారు అనే ఒక ఇది హక్కుల సంఘాల నుంచి, తర్వాత వాళ్ళ వైపు నుంచి వస్తుంది. మొత్తం మీద ఆపరేషన్ కగార్ ఆల్మోస్ట్ విజయవంతమైంది. ఇక ఈ ఉద్యమం, ఇంకా మావోయిస్ట్ ఉద్యమం ఆల్మోస్ట్ కనుమరుగు అవుతోంది అని ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి హక్కుల నేత కూడా కామెంట్ చేశారు ఇవాళ సాయంత్రం ఏబిఎన్తో మాట్లాడుతూ. సో దీని మీద ఇంకొంచెం డీప్గా చూద్దాం. మా ప్రతినిధులు విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి అండ్ అదర్ ప్లేసెస్